ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 18వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప మన ఎడల యుగయుగాలు నిలుస్తుంది. ఆయన నీతి మీకును మీ పిల్ల తరతరాలకు నిలుచునని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. తరతరములకు తన నీతిని ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు, తన కృపను కురిపించువాడై ఉన్నాడు. ఎవరికి కృప, ఎవరికి నీతి నిల్చుచున్నదంటే, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగాలు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరాలకు నిలుచునని 103వ కీర్తన 17-18 వచనాలను మనము చదువుచున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆయన నిబంధనను గైకొనాలి, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. మూడవదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 3 లక్షణములు గనక నీలో ఉండినట్లయితే ఆయన కృప యుగయుగాలు నీ మీద నిలుస్తుంది. ఆయన నీతి నీకే కాక నీ పిల్ల పిల్ల తరాలకు కూడా నిలుచునని బైబిల్ గ్రంథం హెచ్చరిక చేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిబంధనను గైకొనాలి. దేవుడు నీతో ఏ నిబంధన అయితే చేశాడు, లేక నిబంధన వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని నిబంధన వాక్యాలు ఉన్నాయి. దేవుని యొక్క నిబంధన చాలా గొప్పది, అది మార్పు లేనిది. అందుకని మనలను ఒక నిబంధనాజనులుగా ఆయన చేశాడు. కృత నిబంధనకు వారసులుగా మనల్ని చేస్తున్నాడు. తన యొక్క శిలువ రక్తము చేత మనల్నందరినీ నిబంధనకు వారసులుగా చేస్తున్నాడు. క్రొత్త నిబంధనకు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము నిబంధనాజనులై ఉన్నాం. కాబట్టి మనము ఆయన కట్టడలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే యుగయుగాలకు ఆయన కృప నీ మీద నిలిచి ఉంటుంది. నీ పిల్లల మీద ఆయన నీతి కృప తరతరాలకు నిలిచి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆయన నిబంధనను గైకొనకయు ఆయన కట్టడను అనుసరించక ఆయన భయభక్తులు కలిగి ఉండక, దేవుడి కృప మా మీద లేదు, ఆయన నీతి మాకు లేదు, మా పిల్లలకు లేదు, మా పిల్లలకు ఆశీర్వాదాలు రావటం లేదు అంటే కారణము నీవు ఆయన యందు భయభక్తులు లేకపోవడమే. మొట్టమొదటిగా నీవు ఆయన నిబంధనను గైకొను, ఆయన కట్టడను అనుసరించు, ఆయనందు భయము భక్తి కలిగి జీవించు. తప్పక దేవుడు ఆయన కృపను నీ మీద నిలుచున్నట్లుగా చేస్తాడు. ఆయన నీతి నీకే కాదు, నీ పిల్ల పిల్ల తరాలకు నిలుచున్నట్లుగా ఆయన చేస్తాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపను యుగయుగాలు నిలబెట్టువాడా, నీతిని తరతరములకు నిలుచున్నట్లుగా చేయువాడానికి స్తోత్రాలు. నీ బిడ్డలను యందు భయభక్తులు కలిగి నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకుని వారిగా సహాయము చేయండి. వాటిని విడువక నడుచుకుని కృప ధన్యత భాగ్యమించుని నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ కృప చేత నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ నీతి చేత నీ బిడ్డలను మీరు కప్పి నడిపించండి. నీ పరలోక సంబంధమైన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించి వారు చేస్తున్న ప్రతి వృత్తిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసి నడిపించి బలపరుచున్నారు.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.